హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ ఎంతో హెల్తీగా ఉండే డేట్స్ రోల్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇందులో ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోకుండా షుగర్ ఫ్రీ స్వీట్ని దివాళీ స్పెషల్గా తయారు చేసుకుందాము. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో చూసేద్దామా. డ్రై ఫ్రూట్స్ తీసుకుందాము. సన్నగా కట్ చేసిన బాదం పప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, అంజీర్, జీడిపప్పు, తర్బూజా సీడ్స్ ఉంటాయి కదా, పుచ్చకాయ గింజలు, అవి కూడా యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకొని సీడ్స్ లేకుండా ఉన్న ఖర్జూరంని యాడ్ చేసుకుందాము. నేను 1.5 కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మూతతో క్లోజ్ చేసి గ్రైండ్ చేసుకుందాము. వీలైనంత కొంచెం సాఫ్ట్గా ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు యాడ్ చేసుకుందాము. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. అదే ఫ్రైయింగ్ ప్యాన్లో 1/2 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుందాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాము. మరి ఎక్కువసేపు కాకుండా కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుందాము. సేమ్ ఫ్రైయింగ్ ప్యాన్లో ఇంకో 1/2 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుందాము. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డేట్స్ కూడా యాడ్ చేసుకుందాము. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు దగ్గర ఉండి స్పాచులా తోటి ప్రెస్ చేసినట్లుగా కలుపుకుంటే ఇవి తొందరగానే సాఫ్ట్గా అయిపోతాయి. 6 నుంచి 7 నిమిషాల వరకు నేను ఇలా కలుపుకున్నాను. గ్యాస్ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మనం సరిగా గ్రైండ్ చేసుకోకపోతే ఇంకొంచెం టైం తీసుకుంటుంది సాఫ్ట్గా అవ్వడానికి. ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ కలుపుకునే కొద్దీ ఇది బాగా సాఫ్ట్గా అయిపోతుంది. మనం రోల్ చేసుకోవడానికి సరిపడా సాఫ్ట్నెస్ ఉంటే మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులో 1/2 స్పూన్ వరకు హనీ కూడా యాడ్ చేసుకుందాము. మనం మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందులోని ఇది కొంచెం బైండింగ్గా కూడా యూజ్ అవుతుంది. హనీ మిక్స్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము. సాఫ్ట్గా చేసి పెట్టుకున్న డేట్స్ను కూడా 1/2 స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసుకుందాము. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గసగసాలు కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము. అన్నీ కలిసేలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ డేట్స్ మిశ్రమం కూడా వేడిగా ఉన్నప్పుడే దీన్ని చపాతీ రోల్ లాగా కలుపుకోవాలి. గట్టిగా అయిపోతే చపాతీ ఉండేలా ప్రెస్ చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి సాఫ్ట్గా ఉన్నప్పుడే, అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీన్ని చపాతీ ఉండేలాగా కలుపుకుందాము. కంప్లీట్గా బ్రేక్స్ లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ ప్రెస్ చేసుకునే పీట మీద కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని చేతితో ఒకసారి స్ప్రెడ్ చేసుకుందాము. దీని మీద మనం సాఫ్ట్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డేట్స్ రోల్ని కూడా పెట్టుకుందాము. చపాతీ రోలర్ తీసుకొని మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం పల్స్గానే ప్రెస్ చేసుకుంటున్నాను. మనం నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల అంటుకోకుండా మనకి ఈజీగానే వస్తుంది. 2 వైపులా తిప్పుకుంటూ ఈక్వల్గా ప్రెస్ చేసుకున్నాను. చూసారు కదా, వీడియోలో చూపించినంత పల్స్గా నేను ప్రెస్ చేసుకున్నాను. చపాతీలాగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఫిల్లింగ్ కూడా పెట్టుకుందాము. నేను ముందుగా మధ్యలో పెట్టుకుంటున్నాను. ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి మనం రోల్ చేసుకుందాము. ఎక్కడ గ్యాప్స్ లేకుండా కొంచెం ప్రెస్ చేసినట్లుగా చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ టైం కూడా రోల్ చేసుకుంటే మనకి ఈక్వల్గా రోల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా మిగిలిన దాన్ని చాక్ తీసుకొని కట్ చేసుకుందాము. చూసారు కదా, ఎక్కడ లూజ్గా లేకుండా టైట్గా ప్యాక్ చేసుకోవాలి. 2 ఎడ్జెస్ కూడా ఫిల్లింగ్ బయటికి రాకుండా కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి. ఈ డేట్స్ కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి తొందరగా అంటుకుంటుంది. ఇలా రోల్గా చేసుకోవాలి. రోల్ చేసినప్పుడు ఎక్కడైనా ఫిల్లింగ్ బయటకు వచ్చినా కానీ లేదంటే బ్రేక్ అయినా కూడా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం మిశ్రమాన్ని దీని మీద అంటించుకోవచ్చు. ఇది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అంటుకుపోతుంది. ఈ రోల్ని డైరెక్ట్గా కట్ చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి పర్ఫెక్ట్గా షేప్ రాదు. అందుకని దీన్ని ఏదైనా కవర్లో లేదా ఫాయిల్ షీట్లో కానీ రోల్ చేసుకొని ఫ్రిడ్జ్లో 15 to 20 మినిట్స్ పెట్టుకుందాము. ఎడ్జెస్ కూడా కంప్లీట్గా కవర్ చేసుకొని టైట్గా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. 15 నుంచి 20 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. రోల్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా ఉన్న ఖర్జూరం మిశ్రమాన్ని కట్ చేసుకున్నాం కదా, ఇది వేస్ట్ చేసుకోకుండా దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా లడ్డూలా చేసుకోవచ్చు.
రోల్స్లా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవడం టైం తీసుకుంటుంది అనుకుంటే సాఫ్ట్గా చేసుకున్న డేట్స్లోనే ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని బాగా సాఫ్ట్గా లడ్డూలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవచ్చు. 20 మినిట్స్ తర్వాత ఈ రోల్ని ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసుకున్నాను. కొంచెం గట్టిగా ఉంటుంది. ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గానే అయిపోతుంది. దీని మీద ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గసగసాలు కూడా కొంచెం యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ నేను లోపల యాడ్ చేసుకున్నాను కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చాక్ తీసుకొని లైట్గా ప్రెస్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసుకోవడం వల్ల కొంచెం గట్టిగా ఉంటాయి. కొద్దిసేపటి తర్వాత కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి. ఇలా అన్ని పీసెస్ని మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చేసి పెట్టుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. మనం రోల్ పెద్దగా చేసుకుంటే మనకి సైజ్ కూడా పెద్దగా వస్తుంది. నేను మీడియంగా చేశాను కాబట్టి మీడియం సైజులో వచ్చాయి. డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం హనీ, డేట్స్ మిశ్రమం కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ ఫిల్లింగ్ బయటికి రాకుండా కొంచెం బైండింగ్లా ఉంటుంది. దీపావళి పండుగ అంటేనే స్పెషల్గా మనం డ్రై ఫ్రూట్స్ తోటి స్వీట్స్ తయారు చేసుకుంటుంటాం కదా. ఇలా స్వీట్ షాప్ స్టైల్లో మీరు కూడా ఇంట్లో ఎంతో హెల్తీగా ఈ స్వీట్ని రెడీ చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ డ్రై ఫ్రూట్ రోల్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. ఎంజాయ్ ద స్వీట్, ఎంజాయ్ ద దివాళీ ఫెస్టివల్. థ్యాంక్ యూ.